సినీ పరిశ్రమలో ఇప్పుడు పాటల పోటీ ఉందా? లేదు. లేదా? ఎవరి స్టైల్ వాళ్ళదే అంటారా? ఎవరి స్టైల్ వాళ్ళదే అనేది ఒకటిని, అవసరం కంటే తక్కువ మంది లిరిక్ రైటర్స్ ఉన్నారు రంగంలో. ఇంకా చాలా మంది పైగా ఇప్పుడు ఓటీటీ రావడంతో కూడా ధైర్యంగా సినిమాలు చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అని తేడా లేకుండా సినిమాల సంఖ్య ఎక్కువ వస్తుంది. 250 పైచిలుకు సినిమాలు. పైగా లిరిక్ రైటర్కి ఒక్క తెలుగులో నేరుగా తీసిన సినిమాలే కాదు కదా, అనువాద చిత్రాలు ఉంటాయి, ద్విభాషా చిత్రాలు ఉంటాయి, అన్నిటికీ పని ఉంది. కాబట్టి మీకు అలా చూసుకున్నా నేను చెప్పే చాలా తక్కువ లెక్క. 250 దాటే సినిమాలు ఉంటాయి, అంటే 1000 దాటే పాటలు రావాలి. నేను గమనించిన దాంట్లో బాగా బిజీగా ఉన్న రైటర్ 7 పాటల కంటే ఎక్కువ రాయలేడు నెలకి. ఎందుకంటే పాట రాయడం అంటే మనం రాసిచ్చేసింది అదిగో పాటను పంపడం కాదు కదా. దర్శకుల దగ్గర తర్జన భర్జనలు పడాలి. దర్శకుడికి నచ్చింది సంగీత దర్శకుడికి నచ్చకపోవచ్చు, సంగీత దర్శకుడికి నచ్చింది కథానాయకుడికి నచ్చకపోవచ్చు, వీళ్ళు ముగ్గురికి నచ్చింది నిర్మాతకు నచ్చకపోవచ్చు. అందరూ వింటారా? అందరూ ఉంటారు కదా. మరి కళావతి పాట అందరూ విన్నారా? అందరూ విన్నారు. అందరినీ దాటుకుని వచ్చింది ఈ పాట. ఒకసారి మరి కళావతి కథ చెప్పరా? కళావతి కథ అంటే ఏం లేదండి, అంటే ఇది కొంచెం ఒక రకమైన సాహసం అన్నమాట. సాధారణంగా ఇప్పుడు మహేష్ బాబు లాంటి అందగాడు సూపర్ స్టార్ ఒక ఇదైతే సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ అందగాడైన సూపర్ స్టార్లు చాలా అరుదుగా ఉంటారు కదా. అలాంటి అందగాడు అమ్మాయి వెనకాల పడ్డం అనేది అంతగా అంగీకరించలేని విషయం. అవును కదా. అది నెగ్గుకు రావాలంటే చాలా కష్టం అండి. అయితే మేము ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆ పాత్ర ఎలా ఉంటుందో అలా రాసేయడమే మంచిది, ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోకుండా అనేది ఒకటి. అది కాక ఇప్పుడు సూపర్ హీరో అని ఎవరిని అంటారు? సాధారణంగా మనుషులు చేసేదానికంటే భిన్నంగా చేయగలిగేవాళ్ళు సూపర్ హీరోలు కదా. మామూలుగా సమాజంలో అంత అందగాడికి అమ్మాయిలు వెనకాల పడాల్సిన అవసరం ఉండదు. లేదులేండి, గుణం కూడా ఉంటుందిగా, కానీ సినిమాల్లో ఉండకపోవచ్చు. గుణం అనేది పరిచయం అయిన తర్వాత. అవును, పరిచయానికి ముందు మొదటి ఆకర్షణ అనేది అందం కదా. అమ్మాయిల వెనక పడే అవసరం ఉండదు అంత అందగాడికి. కానీ అంత అందగాడే అమ్మాయిల వెనకాల పడుతుంటే అమ్మాయిలందరికీ ఎంత బాగా అనిపిస్తుంది. అదనమాట, ఆ లాజిక్తో నెగ్గుకొచ్చాం. అందుకని ఈ పాట మొదట్లో అంగీకరింపబడ్డానికి విత్ ఇన్ ద టీమ్ అంటాం కదా, బృందంలో చాలా తర్జన భర్జనలు జరిగినాయి. ఎన్నో జరిగిన తర్వాత ఇది బయటకు వచ్చిందనమాట. అందుకని ఒక 42 పల్లవుల దాకా, ఇప్పుడు మనకు ఒక పల్లవి ఒక చరణంగా పాట కనిపిస్తున్నా ఆ ఒక పల్లవికి ఒక 42 పల్లవులు రాయాల్సి వచ్చింది. ఆ ఒక చరణానికి ఒక 12 చరణాలు రాయాల్సి వచ్చింది. వామ్మో, ఇంత కష్టం అండి పాట రాయడం. అఫ్కోర్స్ రాయడం కష్టం ఒక్కోసారి అది